ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. పోలీస్ వాళ్ళు ధీరజ్ని అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకెళ్తారు. రామరాజు అలాగే చందు అలాగే సాగర్ ముగ్గురు కలిసి తిరుపతి నలుగురు కలిసి స్టేషన్కి వస్తారు. వచ్చి రామరాజు మా కొడుకు ఏ తప్పు చేయలేదండి అనేసి కిడ్నాప్ అయిన వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. మా కొడుకుకి ఒక అక్క చెల్లి ఇద్దరు ఉన్నారండి, మా కొడుకు అలాంటి వాడు కాదు, మీరు పొరపడినట్టున్నారండి అనేసి అంటాడు. అప్పుడు కిడ్నాప్ అయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న, లేదండి మీ బాబాయ్ కిడ్నాప్ చేశాడు, క్యాబ్ ఎక్కించుకున్నాడు, నేను ఫోటో కూడా తీసుకున్నాను మీ అబ్బాయి ఫోటో, తను ఇంట్లో నుంచి క్యాబ్లో వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాలేదండి, మీ అబ్బాయే కిడ్నాప్ చేశాడు అనేసి అంటాడు. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి నీచుణ్ణి మీరు కన్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేశాడో ఏమో మీ కొడుకు అనేసి అంటాడు. అప్పుడు చందు అలాగే సాగర్ వాళ్ళ నాన్న మీద, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మీద చాలా సీరియస్ అవుతారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు, తాను చాలా మంచివాడు, మీరేదో పొరపడినట్టున్నారు, మా తమ్ముడు జీవితాన్ని నాశనం చేయకండి అనేసి బతిలాడతారు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, లేదు మీ తమ్ముడే మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, మా అమ్మాయి ఎలా ఉందో అసలు ఇప్పుడు అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, లేదండి మా బాబు అలా కిడ్నాప్ చేసేవాడు కాదు, చాలా మంచివాడు ఎస్ఐ గారు, వదిలిపెట్టండి అనేసి అంటాడు. అప్పుడు ఎస్ఐ, ఆల్రెడీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి, మేము వదిలిపెట్టము తనని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అనేసి అంటాడు. అప్పుడు రామరాజుని బయటికి వెళ్ళమంటాడు ఎస్ఐ. అప్పుడు రామరాజు అలాగే చందు అలాగే సాగర్ వాళ్ళు బయటికి వెళ్ళరు, మేము ఇక్కడే కూర్చుంటాం అనేసి అంటాడు. అప్పుడు ఎస్ఐ వాళ్ళ కానిస్టేబుల్తో బయటకి గెంటేస్తాడు. అప్పుడు రామరాజు, అసలు చిన్నోని అలా పోలీసు అరెస్ట్ చేయడం ఏంటి అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రామరాజు సాగర్ అలాగే చందుతో, మీరు లాయర్తో మాట్లాడి తమ్ముడిని ఎలాగైనా విడిపించాలి, మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అనేసి రామరాజు తిరుపతి అక్కడే ఉండి చందు అలాగే సాగర్ ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్తారు. అంతలోనే తర్వాత ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చి ధీరజ్ అనే స్టేషన్లో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రామరాజు, నువ్వెందుకు వచ్చావమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉండమన్నాను కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు నర్మద, ప్రేమ ధీరజ్ అని ఏడుస్తుంది. స్టేషన్కి వెళ్ళి తనని అలాగే కోర్టుకు తీసుకెళ్తారు, జైల్లో ఉంటాడేమో అనేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. తనని ఓదార్చడం నా వల్ల కావట్లేదు మామయ్య గారు, అందుకే తీసుకొని వచ్చాను అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ లోపలికి వెళ్ళబోతుంటే కానిస్టేబుల్ లోపలికి వెళ్ళవద్దు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఒక విండో నుంచి ధీరజ్ను చూస్తుంది. అప్పుడు ధీరజ్ కూడా ప్రేమను చూస్తాడు. ప్రేమ, ఏంటిరా ఇది అసలు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, ఇది నా తలరాత అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, నేను ఆ రోజు చెప్పాను కదరా, నా కన్ను అదిరింది, నువ్వు బయటికి వెళ్ళకని చెప్పాను, కానీ నా మాట వినకుండా వెళ్ళావు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, అవును నువ్వు చెప్పిన వినలేదే, తప్పైంది అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఎక్కి పడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ఎందుకు ఏడుస్తున్నావే, ఏడవకు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ చూడలేక వెనుకకు తిరుగుతాడు. అప్పుడు నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, దా ప్రేమ అనేసి అంటుంది, అని కొంచెం దూరం తీసుకెళ్తుంది. ప్రేమ, ఊరుకో ప్రేమ అనేసి అంటుంది. రామరాజుకి భాగ్యం ఫోన్ చేసి, అన్నయ్య గారు ధీరజ్ని పోలీసులు కిడ్నాప్ చేశారంట కదా అన్నయ్య గారు, ధీరజ్ చాలా మంచివాడు, అలా చేసి ఉండడు, మాకు తెలిసిన లాయర్ని మాట్లాడతాను అనేసి అంటుంది. అప్పుడు రామరాజు, మాకు తెలిసిన లాయర్ని మేము మాట్లాడంలే చెల్లమ్మ, నువ్వేం అంత తీసుకోకు దాని విషయం గురించి, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన లాయర్ ఉన్నారు అనేసి రామరాజు అంటాడు. అప్పుడు భాగ్యం, లేదన్నయ్య గారు, మాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, తను ఎమ్మటే ధీరజ్ని బయటకు తీసుకొస్తాడు అనేసి విసిగిస్తూ ఉంటుంది. అప్పుడు నర్మద, మామయ్య గారు నేను మాట్లాడతానులేండి భాగ్యం పిన్నితో అనేసి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు భాగ్యం, నేనే ఎలాగైనా డబ్బులు ఇచ్చి లాయర్ గారికి మీ దగ్గరికి పంపిస్తానంటుంది. అప్పుడు నర్మద, పంపించు భాగ్యం పిన్ని, లాయర్ని మీరే డబ్బులు పెట్టుకొని పంపించండి, ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో లాయర్ని పంపించండి, ధీరజ్ని విడిపిద్దామనేసి అంటుంది. అప్పుడు భాగ్యం, అరే నర్మద ఎత్తిందా ఫోను అనేసి, ఇందులో ఛార్జింగ్ లేదమ్మా అనేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు నర్మద, ఇలాంటి వేషాలు ఎందుకు ఇస్తారో ఏమో, వీళ్ళు మామయ్య దగ్గర మంచిగా ఉండాలనేసి అలా మాట్లాడుతుంది భాగ్యం పిన్నసి కోపంతో ఉంటుంది నర్మద. తర్వాత సాగర్ అలాగే
చందు లాయర్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని ఎలాగైనా విడిపించండి, వాడు ఏ తప్పు చేయలేదు అనేసి అంటాడు. అప్పుడు లాయర్, మేము విడిపించలేము, అమ్మాయి కిడ్నాప్ కేసు, వాళ్ళ నాన్న బలంగా సాక్ష్యాలు కూడా తెచ్చాడు, మేము ఆ క్యాబ్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా తను ఫోటో తీసుకున్నాడు, మీ తమ్ముడే ఆ నేరం చేశాడనేసి, వాళ్ళు కిడ్నాప్ చేశారనేసి అంటున్నారు, మనం ఏం చెప్పినా ఇప్పుడు వినరు అనేసి అంటారు. అప్పుడు చందు అలాగే సాగర్, మా తమ్ముడు చాలా మంచివాడు, అసలు అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాడే కాదు, తనకి రీసెంట్గానే పెళ్ళైంది, అలాగే మా అమ్మ నాన్న వాడు జైలుకి వెళ్తే అసలు చాలా బాధపడతారు అనేసి అంటాడు. అప్పుడు లాయర్, నేను మాత్రం ఏం చేయలేను అనేసి అంటాడు. అప్పుడు సాగర్ అలాగే చందు, మరి ఏదైనా మా తమ్ముడిని విడిపించాలంటే ఏం చేయాలో చెప్పండి అనేసి అంటారు. అప్పుడు లాయర్, ఆ అమ్మాయి ఎక్కడుందో, కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకొస్తేనే ఆ అమ్మాయి చెప్పే సాక్ష్యం వల్లనే ధీరజు ఇంటికి వస్తాడు, లేదంటే జైల్లోకి వెళ్తాడు, 6 నెలలు శిక్ష ఉంటుంది తనకి అనేసి చెప్తాడు. అప్పుడు చందు అలాగే సాగర్ ఇద్దరు ఆ అమ్మాయిని వెతికే పనిలో ఉంటారు. తర్వాత ధీరజ్ జైల్లో ఉంటాడు, ప్రేమ నర్మద జైలు బయట ఉండి అసలు ధీరజ్ ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారని పోలీసులు అంటున్నారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, లోపలికి వెళ్దామంటేనేమో పోలీసులు లోపలికి వెళ్ళనివ్వట్లేదు అనేసి ప్రేమ ఎవరినైనా ఒకరిని లోపలికి పంపించి జరిగింది ఏదో తెలుసుకుందామని నర్మద ప్రేమ ఇద్దరు అనుకుంటారు. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ నర్మద ప్రేమ ఇద్దరు, బాబాయ్ ఎలాగైనా అసలు ఆ రోజు ఏం జరిగిందో కనుక్కో బాబాయ్ అనేసి చేతులు పట్టుకొని బతిలాడతారు. అప్పుడు ఆ పోలీసు కానిస్టేబుల్ ధీరజ్ దగ్గరికి వెళ్ళి, నీ భార్య బయట బాగా బాధపడుతుంది, ఏడుస్తూ ఉంది, నా భర్తకు అసలు ఏం జరిగిందో, ఆ రోజు ఏం జరిగిందో నా భర్తను అడిగి తెలుసుకొని రమ్మని నాకు చెప్పింది, మీరు చెప్పండి ఏం జరిగిందో అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్, ఆ రోజు ఆ అమ్మాయి క్యాబ్ బుక్ చేసిన తర్వాత నేను అన్నవరం వెళ్దామంది, అక్కడ 2 అబ్బాయిలు ఎక్కారు, వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాదనేసి వాళ్ళని అక్కడ వదిలేసి ఆ అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తానని నాకు చెప్పింది, నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను, అంతే జరిగిందనేసి ఆ కానిస్టేబుల్కి చెప్తాడు ధీరజ్. ఆ కానిస్టేబుల్ వచ్చి ప్రేమకి నర్మదకి ఇద్దరికి చెప్తారు. అప్పుడు ప్రేమ నర్మద విని, అవునా ఇలా జరిగిందా, ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలనేసి ప్రేమ అలాగే నర్మద అనుకుంటారు.